హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శైలజ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ పకోడీ. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సొరకాయ తినడం ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా సొరకాయతో పకోడీ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి టేస్టీ సొరకాయ పకోడీని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం. సొరకాయని శుభ్రంగా కడిగేసి తీసుకోండి. సొరకాయకి మొదలు చివర కట్ చేసుకోండి. ఇలా సొరకాయకి పై తొక్క తీసేసుకోవాలి. పై తొక్క తీసేసుకున్న తర్వాత సొరకాయని కట్ చేసుకోండి. మనం కట్ చేసుకున్న సొరకాయని తురుముకోవాలి. 1 కప్పు వరకు సొరకాయ తురుము తీసుకుంటున్నాను. మనం తీసుకున్న కప్పు సొరకాయ తురుము వెడల్పుగా ఉన్న ప్లేట్లకు వేసుకోండి. ఇందులో 4 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకుంటున్నాను. ఇందులోనే సొరకాయ పకోడీ క్రిస్పీగా ఉండడం కోసం 4 స్పూన్ల బియ్యం పిండి వేసుకుంటున్నాను. రుచికి తగినంత సాల్ట్ను వేసుకోండి. 1 కప్పు సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. 4 పచ్చిమిర్చిని తీసుకుని ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఫ్లేవర్ కోసం పుదీనా వేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. 2 చిటికలు వాము వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. వీటన్నిటిని చేత్తో బాగా మిక్స్ చేసుకోండి. సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ వేయవలసిన అవసరం లేదు. ఇలా బాగా సొరకాయ, పిండి, ఉల్లిపాయలు బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. స్టవ్ మీద కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో కొంచెం కొంచెంగా వేసుకోండి. ఒకే దగ్గర ఆయిల్లో వేసుకోకుండా ఇలా విడివిడిగా వేసుకోండి. మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం బియ్యం పిండి వేసి తయారు చేసుకోవడం వల్ల మనం తయారు చేసుకునే సొరకాయ పకోడీ చాలా కరకరలాడుతూ ఉంటుంది. ఇలా బాగా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి. చాలా టేస్టీగా ఉండే సొరకాయ పకోడీని ఇలా చాలా ఈజీగా తయారు చేసుకోండి. ఎలాంటి పచ్చడితో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.